తిరుపతిలోని శ్వేతా భవన్ ముందు హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. 2023 సంవత్సరంలో ముద్రించిన భగవద్గీతపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. హిందూ సంఘాల నేతలు మాట్లాడారు. మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి హయాంలో ముద్రించినది భగవద్గీత కాదని, అది జగన్ గీతోపదేశంగా మార్చాలని ఆరోపించారు. భగవద్గీతను అవమానపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే భగవద్గీత పుస్తకాల ముద్రణలో జరిగిన అవినీతిపై అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నట్లుగా వారు స్పష్టం చేశారు. అక్రమంగా ప్రింట్ చేసిన పుస్తకాన్ని అక్రమంగా ప్రింట్ చేసిన వారిపైన పుస్తకాలను అవమానించిన వారిపైన అవమానించిన వారిని వెంటనే ఎటువంటి విషయానికి ముందు మాటలు రాసేది ఏంటండి? ఇది ఖచ్చితంగా ఎవరైతే ఎడిటర్ చీఫ్ ఎడిటర్ ఉన్నారో వీరిని ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకోవాలి. భగవద్గీతకు ముందు మాట రాయడం ఏంటి? సరే, ముందు మాట అది అయింది కదా, లోపల చూస్తే లోపల ఇండెక్స్ ఉంది. భగవద్గీతకు సంబంధించినటువంటి ఇండెక్స్ మాత్రం ఉంది తప్పితే, విషయ సూచిక ఉంది తప్పితే కనీసం ఒక్క శ్లోకం కూడా అందులో లేదు. ఆ పుస్తకం ఎవరైనా తీసుకుంటే ఇది ఏందని తెలియాలంటే సపరేట్గా వెళ్ళి మళ్ళీ ఒక భగవద్గీత పుస్తకాన్ని కొనాలి. ఇది హిందువులు ఇచ్చినటువంటి డబ్బులు, భక్తులు ఎంతో నిష్ఠతో ఇచ్చినటువంటి ఈ డబ్బులంతా కూడా వృధా చేయడమే. కేవలం డబ్బులు ఉన్నాయి, ప్రింటింగ్ వేయాలని చెప్పి ఎందుకు పనికిరాని ఒక పుస్తకాన్ని మానవులందరికీ భగవద్గీత అని పవిత్రమైనటువంటి పేరు పెట్టి ఒక పనికిరాని పుస్తకాన్ని ప్రింట్ చేశారు. ఈ పుస్తకం ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఎవరు తీసుకెళ్ళా కానీ ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత ఈ పుస్తకం ఏదో తెలియాలంటే ఇంకో బుక్ కొనుక్కోవాలి. డైరెక్ట్గానే భగవద్గీత పుస్తకాన్ని ప్రింట్ చేసి పిల్లలకి ఇచ్చింటే ఎంతో ఉపయోగపడేది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ఇచ్చాం. సెక్రటరీ గారు ఆల్రెడీ సానుకూలంగా స్పందించి దీని మీద జరిగినటువంటి ఏదైతే పుస్తకాల మీద జరిగినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దీనిపైన విచారణ చేయమని ఆయన కూడా కమిటీ వేశానని చెప్పారు. గోడౌన్ వెళ్ళి చూద్దాము అని అంటే జేఈఓ దగ్గర నుంచి అనుమతులు కావాలి గోడౌన్ చూడాలంటే అని గోడౌన్లో ఉన్నటువంటి 32 లక్షల పుస్తకాలని చూపించలేదు. కాకపోతే నెక్స్ట్ ఇంకోసారి అనుమతి తీసుకొని చూపిస్తామని కూడా చెప్పారు. ఇంకా ఫ్యూచర్లో ఈ విధంగా భక్తుల యొక్క డబ్బును ఏ విధంగా వృధా కానియకుండా పుస్తక రూపంలో కాపాడతామని కూడా మాట ఇవ్వడం జరిగింది. దీనిపైన జరిగినటువంటి ఈ ఏదైతే వృధాగా భక్తుల డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు పనికిరాని పుస్తకాలు ప్రింట్ చేశారో, ఎవరైతే ప్రింట్ కారణమో వారి మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ చేశాం. ఈఓ గారు కూడా కంప్లైంట్ చేశాం. ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఇది భక్తుల యొక్క డబ్బును, మా యొక్క భక్తులు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ హిందువులు మోసగించారు కాబట్టి దానిపైన తగు చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయబోతున్నాం. గోవిందా గోవిందా. అందరికీ నమస్కారం. నా పేరు కిరీటి రెడ్డి, బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా సహసంయోజక్. నేను భగవద్గీత ఎవడు ఎక్కడ ఇస్తే కూడా చెప్పులు తీసుకుంటారు. ఏ దేశపు ప్రధాని అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఆఖరికి ఏ చిన్న నాయకుడైనా కానీ అంత పవిత్రత ఉన్న ఈ భగవద్గీతని ఇలా చేయడం చాలా బాధాకరం. బజరంగ్ దళ్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి ఎవడోడైతే సహకరించాడో ప్రతి ఒక్కరి మీద కూడా చట్టరీత్యా ఏమేమైతే శిక్షలు ఉన్నాయో వాళ్ళందరికీ పడాలా. దేవుడు ప్రసాదం కల్తీ జరిగితే ఇది జరగలేదని, అది జరగలేదని పార్టీల మీద విమర్శలు చేసుకుంటూ ఎక్కడ ఏ దేశానికి పోయినా కానీ పవిత్రంగా ప్రసాదం తీసుకొని పోయి ఇచ్చే జనాలు వాటిని నోరు మెదపడు. దాని మీద అధికారులు, నాయకులు కూడా ఇలానే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా భగవద్గీతకు కూడా ఇలాంటి దుస్థితి రావడం చాలా బాధాకరం. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇమీడియట్గా